హాయ్ ఆల్, ఇట్స్ బీన్ రియల్లీ అ లాంగ్ టైమ్. నేను ఒక వీడియో అప్లోడ్ చేసి ఇదర్ లాంగ్ ఫామ్ ఆర్ షార్ట్స్ చాలా పనులు వచ్చాయి మధ్యలో అండ్ సూపర్ హెక్టిక్ ఉండే. అసలు ఏది రికార్డ్ చేసి కూడా అప్లోడ్ చేయలేకపోయాను. సో మెల్లమెల్లగా ఎడిటింగ్స్ కూడా కంప్లీట్ చేసి ఐ ట్రై టు అప్లోడ్ అట్లీస్ట్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్. సో ఇవాళ మ్యాటర్ ఏంటంటే ఐఎమ్ థ్రోయింగ్ పానీపూరి పార్టీ ఇన్ ద హౌస్. పానీపూరి పార్టీ కానీ ఓకే, పానీపూరి స్టాల్ పెడుతున్నారు డెలిట్లో ఇవాళ. సో చాలా గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్కి కలిసి. ఎందుకు ఊరికే కలవడం, అట్లీస్ట్ ఈవినింగ్ స్నాక్స్ టైంకి మీట్ అవుదాం, ఎందుకంటే లంచ్ డిన్నర్ ఏది ఎవరికి కుదరట్లేదు. సో ఈవినింగ్ టైం అట్లీస్ట్ 2-3 hours మేనేజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం. సో ఇవాళ అదే, దట్స్ ద స్టోరీ బిహైండ్ ద స్టాక్ విచ్ ఐఎమ్ స్టార్టింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఆల్మోస్ట్ 3:30 అవుతోంది. వాళ్ళు 4:35 వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేలోపు మనం ప్రిపరేషన్స్ కంప్లీట్ చేసుకొని అన్నీ సెటప్ చేసుకొని, ఎందుకంటే బయట అనుకుంటున్నాను. సో అవన్నీ చేయడానికి, సెటప్ చేయడానికి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడానికి చెక్ లిస్ట్ యాక్చువల్లీ చాలా పెద్దగా ఉంది. త్వరగా చేసుకోవాలి. అండ్ నేను ఇలానే జుట్టు విరబేసుకొని చేస్తే పానీపూరి అంతా నా జుట్టే ఉంటుంది. త్వరగా కొప్పో పోనీటైలో ఏదో ఒకటి వేసుకొని లెట్స్ స్టార్ట్. అండ్ తర్వాత అంతా వాయిస్ ఓవరే ఉంటుంది, అందుకే ముందే వీడియోలో మాట్లాడేసింది. ఇంకా లెట్స్ గో. సో ఇక్కడ ప్రిపరేషన్స్కి వచ్చేస్తే నేను మీకేమీ ప్రాసెస్ కానీ ఏంటి ఏవి సరిగ్గా చూపించకుండా రికార్డ్ చేస్తున్నాను అనుకోకండి. బేసిక్గా పానీపూరి రెసిపీస్ అన్నీ యూట్యూబ్లో చాలానే ఉన్నాయి. సో నేను డీటెయిల్గా ఇది ప్రిపరేషన్ వ్లాగ్ లాగా కాకుండా జస్ట్ మేము ఎలా ఆ డేని స్పెండ్ చేసాం ఒక మెమరీ కింద రికార్డ్ చేసుకుందాం అనేసి ఫిక్స్ అయ్యాను. సో దట్స్ ద రీజన్ నేను ప్రిపేరింగ్ ప్రాసెస్ అవేమీ డీటెయిల్గా కిన్ టు కిన్ చూపించలేదు. వన్స్ అన్నీ అయిపోయాక ఒకే పిక్చర్లో లైక్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయన్నది ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను లాస్ట్లో. అండ్ ఈ క్లిప్ వచ్చి ఎక్స్క్లూజివ్గా మా నాన్న రికార్డ్ చేశారు. సో కొంచెం స్పెషల్ నాకు ఎంటైర్ వ్లాగ్లో. నేను అక్కడ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని వచ్చి ఇది ఒకటి తీసేసి వెళ్ళమన్నాను. మిగతావన్నీ రికార్డెడ్ బై మై సెల్ఫ్. ఇది మాత్రం నాన్న తీశారు. లేటర్ వన్స్ బఠానీ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత మీఠాకి అండ్ చాట్కి ప్యారలల్గా 2 ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాను. మీన్వైల్ ఈ ప్రిపరేషన్స్ అవుతుంటేనే ఫ్రెండ్స్ వచ్చేసారు. సో అలా మాట్లాడుతూ మిగతా చిన్న పనులు కూడా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ మేజర్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు బయట చేస్తానని చెప్పాను కదా. సో మాది కొంచెం ఓపెన్ ఏరియాలోనే ఉంటుంది. లైక్ మిగతా పక్కన నైబర్ బిల్డింగ్స్ అన్నిటి నుంచి కూడా మంచి విజన్ ఉంటుంది, హాయిగా కనిపిస్తుంది అంతా. సో మేము ఇప్పుడు ఎలా అక్కడ కూర్చొని తింటాం అన్నది తెలీదు. అక్కడ తినాలని ఉంది, బట్ ఎవరైనా గమనిస్తే ఏంటా అని కొంచెం అలా తెలియని ఇబ్బంది కూడా ఉంది. లెట్స్ సీ. బట్ ఇక్కడ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి. సో టేబుల్ కూడా అరేంజ్ చేసి పెడుతున్నాను. మీకు చిన్న షార్ట్స్ వినిపిస్తాను, కొంచెం సౌండ్స్ ఉన్నాయి కానీ చాలా సూతింగ్ ఉండే. బర్డ్స్ అరుస్తూ చాలా మంచి ఈవినింగ్ ఇట్ వాజ్. ఐల్ ట్రై టు యాడ్ రా క్లిప్స్ ఆల్సో. అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. సో హియర్ వి గో. ఇది బఠానీ చాట్ అండ్ దెన్ కమ్స్ పానీపూరి వాటర్. ఇది కూడా నేను ఇంట్లోనే చేశాను వితౌట్ ఎనీ మిక్సెస్. అండ్ దెన్ మీఠా చట్నీ. అది రెడ్ ఎందుకు లేదనుకోకండి, నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఇవి ఆనియన్ మిక్స్. అండ్ స్టార్ ఐటమ్ ఇస్ సేవ్ బికాజ్ మేము దహీపూరి కూడా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి. అండ్ 2 ప్యాకెట్స్ ఆఫ్ పూరీస్. ముగ్గురికి 2 ప్యాకెట్లు దేనికి అనుకోకండి. యాక్చువల్లీ మేము కాకుండా మిగతా వేరే వాళ్ళకి కూడా ఇచ్చే ప్లాన్లో ఉండే, అందుకని. సో ఫైనల్గా టేబుల్ సెటప్ అయిపోయింది, అంతా అయిపోయాయి. ఇప్పుడు స్టార్ట్ చేసాము. అంటే ఫస్ట్ ఏదో నామకే వస్తే స్టార్టింగ్ 2-3 పూరీస్ నేను సర్వ్ చేశాను. స్టాల్ పెట్టిన ఏమంటారో ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలని. లేటర్ ముగ్గురం కూర్చొని తిన్నాం ప్రశాంతంగా. ఇక్కడ ఫస్ట్ కాబట్టి నేను పెట్టేసి ఇస్తున్నాను. చెప్పాను కదా, పక్క వాళ్ళు ఎవరైనా చూసారు కొంచెం టెన్స్డ్ ఉండే, అందుకే ఈ లోపు నేను చిన్నదాని మీద ప్లేట్ ఆల్మోస్ట్ దానిలో పెట్టేపోయాను. పెట్టుంటే పెద్ద మెస్ అయ్యి ఉండేది. ఎస్, ఇప్పుడు రియాక్షన్ చూడండి. బాగానే చేశాను నిజంగా. సో క్లిప్స్ కోసం వాళ్ళిద్దరికీ ఫస్ట్ నేను పానీపూరి బండిదానిలాగా వాళ్ళకి పెట్టడం అయిన తర్వాత
ఇప్పుడు నేను టేస్ట్ చేయడానికని వచ్చి కూర్చున్నాను. నేను రికార్డ్ చేసినప్పుడు నేను చూసుకోలేదు కానీ, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఐ ఫీల్ లైక్ సో గుడ్. ఎనకాల ఫ్రేమ్ చూసారా? లైక్ ఆ వాల్ మీద చెట్టు నీడ పడుతూ లైక్ అది మ్యాంగో ట్రీ అనమాట. అసలు ఆ ఈవినింగ్ ఐ కాంట్ సే యూ దట్ వాస్ సో సూతింగ్. ఎంత మంచిగా ముగ్గురం ఇలా మాట్లాడుకుంటూ, కబుర్లేసుకుంటూ నమరు ఆల్మోస్ట్ 1 ప్యాకెట్ కంప్లీట్ చేసేసాము. అండ్ దెన్ అలానే చాట్ చేసుకుందాం అనుకున్నాము. బట్ పానీపూరియే మేము చాలా ఎక్కువ తినేసాం. ఈవెన్ చాట్ కోసం బఠానీ కూడా మిగలలేదు. దట్స్ హౌ గుడ్ ఇట్ వాజ్ అండ్ వీ హ్యాడ్ ఇట్ టమ్మీ ఫుల్ హ్యాపీగా. దెన్ లేటర్ కొంచెం గ్యాప్ ఇచ్చి పైకెళ్ళేసి వద్దాం అనుకున్నాం. బికాజ్ చెప్పాను కదా వెదర్ చాలా చాలా బాగుండింది. సో లేటర్ ఏం చేద్దాం ఏంటి అన్న డిస్కస్ చేస్తూ పైకెళ్ళి కొంచెం ఆ వెదర్ని ఆస్వాదించి కిందకొచ్చాక దహిపూరి చేసుకున్నాము. ఆ ప్రిపరేషన్స్ నేను షూట్ చేసుకోలేదు కానీ ఆ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. సో దట్స్ హౌ our evening went. Thank you so much for watching till now. Consider subscribing. Bye bye.